హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎలాగైతే సరే అందరినీ ఒప్పించి మన మన పెద్ద ఫ్యామిలీ పార్క్కి వెళ్తారనమాట. పార్కుకు వెళితే అక్కడ మన మన నారాయణ మందు సీసాని మన మహాలక్ష్మి బ్యాగ్లో పెడతాడు. పెట్టేసరికి ఇంకా అది చూసిన మన కన్న మన చక్రి ఏంటిది ఇందులో పెట్టావు అని అనేసరికి, అసలు మీకు ఎందుకు చెప్పాను, మీకు చెప్పినా అర్థం కాదా అని అనేసరికి మొహం బొంగుమూతి పెట్టుకుంటూ కూర్చుంటాడు నారాయణ. ఇంకెలాగైతే తన ఆయన మొహంలోంచి తెప్పించి అందరూ కూర్చుని సంతోషంగా కూర్చుని తింటూ ఉంటారు. అందరూ హ్యాపీగా తింటుంటే, ఏమండి నాకేదండి అంటే, ఒరే అలా కాదు, ఇలా కూర్చుని తింటామా వదిన, ఎంజాయ్ చేద్దాం వదిన అని అనేసరికి, సరే కదా అని చెప్పేసి ఈ లోపల అయ్యో మన మన కేశవ కూడా వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పేసి ఫోన్ చేస్తాడు మన పెద్ది. ఫోన్ చేసేసరికి, అన్నయ్య బండి రిపేర్ ఏదో ఉందన్నాడు కదా అన్నయ్య, అందుకనే అని అంటూ మన కన్నా చక్రికి చెప్తాడు. పోనీలేరా ఆడు పాప అంతలా కష్టపడుతున్నాడు అని అంటూ మన పెద్ది అంటూ ఉంటాడు. ఇంకా సరే ఎలాగైనా మహాలక్ష్మితో మాట్లాడాలని చెప్పేసి మన చక్రి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఏమండి మీరెవరండి, మీరెవరండి అంటూ చాలా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు చాలా బాగా వచ్చి ఎలాగైనా సరే మహాలక్ష్మి ప్రపోజ్ చేయాలని చెప్పేసి రెడీ. ఏంటి చెప్పండి అంటే, ఏమండి ఐస్ క్రీమ్ తింటారా అని చెప్పేసి అంటూ ఉంటే, సరేనండి పదండి అని చెప్పి అంటాడు. అది తెలియని వీళ్ళు ఈ పార్క్ వచ్చారని తెలియక మన కేశవ మన శైలుని పట్టుకుని తీసుకుని శైలుయే చెప్తుంది మన పార్కుకు వెళదాం అని చెప్పేసి. ఇంకా వెంటనే కలిపి పార్క్ వస్తారు. ఓ పక్కన కూర్చుని 2 ఐస్ క్రీములు తీసుకుని ఒకళ్ళొకరు చేసుకుంటూ కూర్చుని తింటూ ఉంటారు. ఓ ముంగీసా బుస్సు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటారు. ముంగీసా ఇలా కూర్చుని ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా ముంగీసా, నాకు చాలా హ్యాపీగా ఉంది ముంగీసా అంటూ అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన చక్రి ట్రై చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలా అయినా ప్రపోజ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ట్రై చేస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా మాట్లాడదామని చెప్పేసి వెనక్కి తిరిగి, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు. ఇంతకీ ఈవిడి టికెట్ కౌంటర్ దగ్గర మన చక్రిని చూసి మెలికలు తిరిగిపోయిన ఆవిడ. ఆ పక్కనే మరి వాళ్ళ ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు. ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మిమ్మల్నే చాలా ఆరాధిస్తూ ఉంటానండి అని అనేసరికి, ఏంటి ఎక్కడి నుంచున్నావు అంటూ వాళ్ళ పెళ్ళాన్ని ఆయన అడుగుతూ ఉంటాడు. ఒరే నా పెళ్ళాం జోలికి ఎందుకు వచ్చావరా అంటే, నేను రావడం ఏంట్రా, నీ పెళ్ళాం జోలికి నేను రావడం ఏంట్రా మాట్లాడుతున్నావు ఏంటో తెలుసా అని అనేసరికి, ఈ లోపల మన పెద్ది కూడా మన మనీషా ఉంది కదా, మనీషాని తీసుకొచ్చి నడుస్తూ ఉంటే అటుగా వెళ్ళిన ఒక ఆయన అడుగుతూ ఉంటాడు. ఏంటి పెద్ది పెళ్లి చేసుకున్నావా, నీ భార్యతో పార్క్ వచ్చావా? అయ్యో అది కాదండి, తను మా చుట్టాలమ్మాయి అంతే. అవునా, అయ్యో తెలియకన్నాను మాధవ, ఏమీ అనుకో. అయ్యో పర్లేదండి. క్యా బోల్తా హై అని అడుగుతుంటే ఏం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు మన పెద్ది. ఇంకా మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోతారు. కానీ ఏమీ అసలు ఒకరికొకళ్ళు వచ్చినట్టు తెలియని విషయం పాపం మన కేశవ కూర్చుని చాలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన చక్రి కూడా మన మహాలక్ష్మికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి వీళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారని చెప్పేసి మన కన్నాగాడు, రే పదరా అని చెప్పేసి అంటే, ఎంతసేపు నీతోనేనా, నేను ట్రై చేసుకుంటారని చెప్పి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సైకిల్ చేస్తూ ఉంటాడు. ఏంటన్నయ్యా అంటుంది. అనేసరికి, రే అన్నయ్య అనేసిందిరా నిన్ను అని అంటూ మన నారాయణ తిడుతూ ఉంటాడు. నీలాంటోడు ఉండగా నన్ను ఎవడలో చేస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన కేశవాని మన శైలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకేం చెప్పు ముంగీసా అంటే, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా అన్నయ్య ఎంత అమాయకుడో తెలుసా, మా అన్నయ్య ఎంత అనేసి అని చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఈ లోపల అటుగా వెళ్ళిన మన కన్నా చూసేసి, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు వదిన, రండి చూపిస్తాను అని చెప్పేసి చూపిస్తాడు. మా పెద్దన్నయ్య అమాయకుడు, అందుకనే మా గాయత్రిని వదులుకున్నాడు అని అనేసరికి మన అమాయకుడు అని చెప్పేసరికి మన పెద్ద కోపం వస్తుంది. తర్వాత మన చక్రి గురించి ఉంటాడు. వాడంత బ్రెయిన్లెస్ ఫెలో ఎవడు ఉండడే, ఎందుకంటే ఆడికి ఏమీ ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు అంటే తను కూడా ఫీల్ అవుతాడు. ఇంకా మా తమ్ముడు ఉన్నాడే, ఆడైతే ఇంకా అసలు డిగ్రీ ఫెయిల్ అయినాడు,
డిగ్రీ ఫెయిల్ అయినోడు ఏమీ తెలియదు అడిగి, డిగ్రీ కూడా పాస్ అవ్వలేడు అని అనేసరికి కోపం వచ్చేసి మన రాయి శ్రద్ధని చూస్తూ ఉంటాడు. అవునా, మరి మీ డాడీ? మా డాడీయా, మా నాన్న దేనికి పనికిరాడు, తాగుడు తప్ప ఏటికి పనికిరాడు అని అనేసరికి, మరి మీ వదిన పెద్ద గయ్యాళి గంప అని అనేసరికి, గయ్యాళి గంప అంటే ఇంకా మహాలక్ష్మి చాలా కోపం వస్తుంది. గయ్యాళి గంపరా నేను, నీ సంగతి చెప్తానని చెప్పేసి ఏం మాట్లాడకండి, పదండి పదండి అని చెప్పేసి ఫ్యామిలీ అందరి గురించి చెప్పేసరికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేసరికి ఇంకా కోపం వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల ఎలాగైనా సరే అన్నయ్యకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మన కన్నా ట్రై చేయాలని చూస్తాడు. అందరినీ తిడుతూ ఉంటాడు. అందరినీ ప్రతి ఒక్కరిని తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉండేసరికి ఎలాగైనా సరే చెప్తాను, నీ సంగతి చెప్తానని చెప్పేసి మహాలక్ష్మి చాలా కోపంగా గయ్యాళి గంగమ్మన నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే పదండి, అసలు వీడి సంగతి ఏంటో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇలా వెళ్ళిన మన నారాయణ మన మహాలక్ష్మి బ్యాగ్లో ఉన్న మందు బాటిల్ తాగేస్తాడు. ఇంకా వెంటనే కూడా అందరూ ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు మా శైలుతో. అన్న, ఒక్కసారి మీ పల్లీలు బొట్టని ఆ టవలు ఇస్తారా? ఓ పల్లీలు ఓ పల్లీలు, డిగ్రీ ఫెయిల్ అయిన పల్లీలు అంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, ఓ వద్దు పల్లీలు, ఏమొద్దు, ఎవడ్రా వీడు అని అనేసరికి, ఓ పల్లీలు, డిగ్రీ ఫెయిల్ అయిన పల్లీలు, ఆ పల్లీలు అంటూ అనేసరికి ఇంకా అసలు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. ఇవాళ మన కేశవ అన్న మాటలకి రేపొద్దున ఎపిసోడ్లో మన వాళ్ళు ఎలా రివైండ్ చేసుకుంటారో చూద్దామండి. వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇదే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.